ఆంధ్రప్రదేశ్ లోని స్త్రీ శక్తి పేరుతోని ఫ్రీ బస్సు అమలైతే జరిగింది కదండి మన ఆగస్ట్ 15 నుంచి. సో ఇది ఒక రకంగా స్త్రీలకు మేలు కలిగిస్తుంటే మరో రకంగా చాలా మంది ఆటో డ్రైవర్లకి ఆందోళన కలిగిస్తుందన్నమాట అండి. ఎందుకంటే స్త్రీ శక్తి పేరుతోని ఫ్రీ బస్సులో అందరూ ప్రయాణం చేస్తే స్త్రీలందరూ ఆటో డ్రైవర్లకు వచ్చే గిరాకీ పోతుందని చెప్పి ఆటో డ్రైవర్లు వాళ్ళ కేసులు గాని, మెయింటెనెన్స్ గాని, ఇన్సూరెన్స్ గాని, ఫిట్నెస్ గాని ఇలాంటి చాలా రకాల సంబంధించిన సర్వీసులకి వాళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది ఏంటి అన్న ఉద్దేశంతో చాలా ఆందోళన పడుతున్నారు అన్నమాట అండి. ఈ క్రమంలోనే మన కూటమి ప్రభుత్వము ఈ ఆటో డ్రైవర్లకు గాని, టాక్సీ డ్రైవర్స్ గాని వీళ్ళందరికీ కూడా ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఎంత ఇస్తారు ఏంటి అంటే దానికి సంవత్సరానికి ఇంత అనేసి గవర్నమెంట్ ఇవ్వబోతుందని మనకి సమాచారం ఉంది. అది ఎంత ఏమిటి అన్నది పక్కన పెడితే అది ఎప్పుడు ఇస్తారన్నది కూడా ఇంకా ఏ రకమైన కేబినెట్ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది కానీ దానికి సంబంధించిన విధి విధానాలు గాని, దానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటో ఇంకా ఏది కూడా మనకు అధికారికంగా రాలేదన్నమాట. అయితే ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే ఈ పథకము ఇప్పుడు కాదండి, వాహన మిత్ర పథకం కింద గతంలోని ప్రభుత్వము ఈ ఆటో గాని, టాక్సీ గాని నడిపే వాళ్ళకి ఇన్సూరెన్స్ అలాగే టాక్సీ గాని, ఆటో గాని మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద వాహన మిత్ర పథకం కింద 10,000 రూపాయలు అయితే కనుక ఇచ్చేదన్నమాట. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళ కోసం ఎలాంటి పథకము రాకముందే ఈ ఫ్రీ బస్ అన్నది స్టార్ట్ అయిపోయింది. సో ఈ స్టార్ట్ అయిన తర్వాత ఆటో వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలను ఎలా పోషించుకోవాలి, దీని వల్ల వాళ్ళకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది అని ఆందోళన పడుతూ ప్రభుత్వానికి అయితే కనుక తమ బాధను వ్యక్తపరుస్తున్నారన్నమాట అండి ఆటో డ్రైవర్లందరూ కూడా. సో ఈ క్రమంలోనే మన ఈ ప్రభుత్వం కూడా వీళ్ళకి ఎంతో కొంత సాయం చేయడానికి ముందుకు వస్తుంది. కానీ అది ఎంత ఏంటన్నది ఇంకా తెలియలేదు అన్నమాట. అయితే ఇది ఖచ్చితంగా జరిగేది ఎంత ఇస్తారు ఏంటన్నది పక్కన పెడితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ గాని, ఇది ఎలా అప్లై చేసుకుంటారు, మెయిన్ గా కూడా ఈ వాహనదారులందరికీ కూడా మొబైల్ నెంబర్ ని అప్డేట్ చేసుకోమని ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్లు అయితే వస్తున్నాయన్నమాట అండి. సో ఎవరికైతే మెసేజ్లు వస్తున్నాయో వాళ్ళందరూ ఖచ్చితంగా కూడా మీరు మీ వాహనానికి మీ మొబైల్ నెంబర్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. అప్డేట్ చేసుకోవాలి ఖచ్చితంగా కూడా. ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా అప్డేట్ చేసుకోవాలన్నమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకోవాలి. వాహనాన్ని నడిపే ప్రతి ఒక్కరికి కూడా ఈ మొబైల్ నెంబర్ ని అప్డేట్ చేసుకోవాలని కొంతమందికి మెసేజ్లు వెళ్తున్నాయి, కొంతమందికి వెళ్ళట్లేదండి. అది ఎలాగ ఏంటన్నది నేను ఒకసారి మీకు చేసి చూపిస్తాను, ఆన్లైన్ లోని చూడండి. అలాగే మీరు ఈ పథకానికి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి అయితే కనుక మనకి విధి విధానాలన్నీ కూడా ఇంకా త్వరలో వచ్చేస్తాయి అన్నమాట. ఇది త్వరలో స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అవడానికి ముందు మీ దగ్గర ఉండవలసింది ఏంటంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ ఉండాలి, అలాగే ఆధార్ కార్డ్ కి మీరేంటంటే ఆధార్ కార్డ్ కి అప్డేట్ అయి ఉండాలన్నమాట అండి. అలాగే బయోమెట్రిక్ అయి ఉండాలన్నమాట. తల్లికి వందనం పథకం కింద చాలా మంది ఆడవాళ్ళకి ఎన్పిసి అయిపోయింది, అలాగే ఆధార్ బయోమెట్రిక్ అయిపోయింది, అలాగే బ్యాంక్ కి మొబైల్ నెంబర్ కి యాడ్ అయిపోయింది. ఇలాగ చాలా అప్డేట్ లో ఉందన్నమాట. కానీ ఈ డ్రైవింగ్ చేసే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువగా, అంటే ఎన్పిసి అన్నది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ఎన్పిసి అనేది మనకి ఇప్పుడైతే కనుక మ్యాండేటరీ అయింది. గత గవర్నమెంట్ లో అంత మ్యాండేటరీ కాకపోయినా ఇప్పుడైతే కనుక సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ మనకి ఏ రకమైన పథకాలు కానీ ఏదైనా మన అకౌంట్ కి రావాలంటే బ్యాంక్ కి ఎన్పిసి అయి ఉండాలన్నమాట అని. చాలా మందికి లేదు. ఈ రోజు మా మీ సేవకి 2-3 వచ్చారన్నమాట అని. ఎందుకంటే వాళ్ళకి ఎన్పిసిఐ అవ్వలేదు. దాంతో పాటు అంటే వాళ్ళు ఉన్న అకౌంట్ వాళ్ళకి ఇన్యాక్టివ్ లో ఉందన్నమాట. సో దాని వల్ల వాళ్ళకి ఏంటంటే అన్నదాత సుఖీభవ రాలేదన్నమాట. అంటే ఆ ఒక్క చిన్న కారణం వల్ల వాళ్ళు చూసుకోకపోవడం వల్ల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఉంది కానీ ఇన్యాక్టివ్ లో ఉంది. అది ఎన్పిసిఐ లో కూడా ఇన్యాక్టివ్ లో ఉందన్నమాట. సో అలాంటిది అంటే వాళ్ళ వరకు వచ్చి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి చేరలేదన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనుక అందరికీ ఉంటాయి అన్నమాట. సో అందుకే మొదటగా అయితే కనుక నేను ఈ వీడియో చివరిలోని మీ వాహనానికి మీ మొబైల్ నెంబర్ ని ఎలా అప్డేట్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ ఉన్న వాళ్ళైనా సరే లేదా మొబైల్ నెంబర్ లేని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఉంటేనే రేపొద్దున్న మీకు వచ్చే పథకం ఏదైనా సరే మీ వరకు చేరుతుంది అన్నమాట. సో అందుకే మీరు మీ వాహనానికి మొబైల్ నెంబర్ యాడ్ అయ్యిందో లేదో మొదటగా చూసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి కంపల్సరీ మాట. ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తగా ఎవరికైనా లేకపోతే కనుక చేయించుకోండి. ఏదో 3-4 సంవత్సరాల క్రితం చేయించుకున్నాం కదా అనుకుంటే కనుక అలాంటి చెల్లవండి, మళ్ళీ ఇప్పుడు చేయించుకోండి. అలాగే మీరేంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ కూడా అయి ఉండాలన్నమాట. మన గత వీడియోలో ఎన్పిసిఐ ఎలా చేయాలో ఏంటో నేను పెట్టాను, చూడండి. నాకు వీలుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను ఇస్తాను. లేదు అనుకుంటే
మీ దగ్గరగా ఉన్న సచివాలయం కానీ లేకపోతే మీ సేవా సెంటర్ కానీ వెళ్ళి ఎన్పిసి అయిందో లేదో ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే పథకం మీకే కనుక, వాహనదారులకే కనుక. సో ఇది మాటండి, ఎన్పిసి అయ్యిందో లేదో చూసుకోండి. తర్వాత ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. ఇంకా ఏంటంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే డ్రైవింగ్ చేసే వాళ్ళకి 18 సంవత్సరాలు ఖచ్చితంగా నిండు ఉండాలన్నమాట అండి. 18 సంవత్సరాలు బిలో వాళ్ళు ఎవరికి కూడా ఈ పథకం వర్తించదన్నమాట అండి. ఈ పథకం పేరైతే ఇంకా ఏమీ కూడా పెట్టలేదు కానీ ఈ వచ్చే పథకం అయితే కనుక ఈ వాహనదారులకే మీకు వస్తుందన్నమాట. వాహన మిత్ర పథకంకి ఎవరైతే గతంలో ఎలిజిబుల్ అయి ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ఇవన్నీ కూడా రీచెక్ చేసుకోండి. ఎందుకంటే కనుక ఇప్పుడు ఎన్పిసి ఎవరికి లేదు కనుక. వీటన్నిటితో పాటు మీ డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్, ఫిట్నెస్, ఇంకా ఏంటంటే మీకు ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇప్పుడు వచ్చే పథకం ద్వారా మీరైతే కనుక ఇన్సూరెన్స్ గానీ, మెయింటెనెన్స్ గానీ, ఫిట్నెస్ గానీ ఇలాంటి ఖర్చులకి పనిచేసే విధంగా మీకు గవర్నమెంట్ అయితే కనుక ఈ పథకాన్ని రూపొందిస్తుందన్నమాట అండి. ఈ పథకం ఎప్పుడు వస్తుంది అన్నది ఇంకా డేట్ అయితే కనుక ఖరారు చేయలేదు కానీ ఇది ఎంత అన్నది కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా అధికారికంగా వెల్లడించలేదు అన్నమాట అండి ప్రభుత్వం. ఇది రాబోతుందన్నమాట. కానీ ఇవి రావడానికి ముందు మీరు ఇవన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటే కనుక మీకు త్వరలోనే, అంటే అప్లై చేయడానికి మీరు ఇలా వచ్చిందనుకోండి అలా అప్లై చేసే అవకాశం ఉంటుంది. ఇది మీ సేవలో ఇస్తారా లేకపోతే ఆన్లైన్ లో ఇస్తారా, సచివాలయంలో ఇస్తారా అన్నది కూడా ఇంకా ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ లేదన్నమాట అండి. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మీకు ముందుగా అవగాహన వస్తుంది. ఎందుకంటే నాకు ఈ రోజు 2-3 వచ్చారు మొబైల్ నంబర్ యాడ్ చేయడానికి, అలాగే ఎన్పిసిఐ లేదని కూడా. సో నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేస్తున్నాను అనమాట అండి. ఎందుకంటే ఆడవాళ్ళకి అనుకోండి తల్లికి వందనం పేరు మీద, అలాగే ఇంకా ఈ ఫ్రీ బస్ పేరు మీద ఇలాగ చాలా పథకాలు వచ్చున్నాయి కనుక ఈ తల్లికి వందనం మెయిన్ పథకం కదండి. ఆ పథకానికి అందరికీ కూడా మొబైల్ నంబర్ కి, ఆధార్ నెంబర్ కి లింక్ అయిపోయి ఉన్నాయి. ఎన్పిసిఐ కూడా అందరికీ అయిపోయి ఉన్నాయి అన్నమాట. ఎవరికైతే డబ్బులు పడ్డాయో వాళ్ళందరికీ ఎన్పిసిఐ అయిపోయినట్లేమాట. కానీ ఇదేంటంటే మనకి డ్రైవర్స్ కి కదండి, వాహనదారులకు కదండి, అంటే మీకు కదండి. మీరు కూడా ఒకసారి అప్డేట్ చేసుకోండి అన్ని ఆధార్ కార్డ్ ని, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ గానీ, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్డేటెడ్ గా ఉన్నాయా లేదా, అప్డేటెడ్ డేట్స్ అవి ఉన్నాయా లేదా, వ్యాలిడ్ డేట్స్ అవి చూసుకోండి. అవి ఏవి లేకపోయినా సరే ఈ పథకం మీ వరకు చేరదన్నమాట అండి. సో ఇవన్నీ రెడీ చేసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మీకు ఒక ఫోటో ఉండాలి, అలాగే మీకు ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చేయించుకోండి. ఏమో చెప్పలేము, అడిగితే అడగొచ్చు. క్యాస్ట్ అనేది అంత కంపల్సరీ కాదు, మేబీ అడిగితే చేయించుకొని ఉంచుకుంటే తప్పులేదు కదండి. సో ఇది మీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అలాగే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, మీ వాహనానికి యజమాని ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద ఉన్న ప్రూఫ్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలన్నమాట అండి. ఇవన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటే ఇది అధికారికంగా డేట్ అనౌన్స్ చేయగానే మీరు ఇలా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి. సో మరి ఇప్పుడైతే కనుక మొబైల్ నంబర్ ని ఎలాగ యాడ్ చేసుకోవాలి ఏంటో నేను ఒక క్లిప్ పెడతాను చూడండి. అవకాశం ఉన్న వాళ్ళు మీరు మొబైల్లో చేసుకోండి, లేని వాళ్ళు, తెలియని వాళ్ళు మీ దగ్గరగా ఉన్న ఏదైనా సెంటర్కి వెళ్ళి చేసుకోండి అన్నమాట. ఇదైతే కనుక మీరు గూగుల్లోని వాహన్ పరివాహన్ అని టైప్ చేయండి. ఏమీ అక్కర్లేదు, వాహన్ పరివాహన్ అని టైప్ చేయండి. మెసేజ్ వచ్చిన వాళ్ళకైతే ఆల్రెడీ లింక్ ఇస్తున్నారండి. ఆ లింక్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ వాహన్ 4.0 సిటిజన్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ మీద చాలా మందికి ఎస్ఎంఎస్లు వస్తున్నాయండి. ఎస్ఎంఎస్ వచ్చిన వాళ్ళు అయితే కనుక మీరు ఎలాగ గూగుల్లోకి వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్ గా ఎస్ఎంఎస్ లోని లింక్ ఇస్తున్నారు. లింక్ మీద ప్రెస్ చేసినట్లయితే అయిపోతుందన్నమాట. డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్స్ అండ్ రిజిస్టర్డ్ వెహికల్ ఓనర్స్ ఆర్ upgrade and ensure their mobile number and updated the Vahan Sarathi portal. This will help them ensuring that the details are complete. అంటే మీరు వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మీ మొబైల్ నంబర్ ని ఉన్నా లేకపోయినా సరే, అంటే ఆల్రెడీ ఉన్నది మాకెందుకు అని అనుకోవద్దు, దాన్ని అప్డేట్ చెయ్యండి. లేని వాళ్ళు ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. అప్డేట్ చెయ్యాలి కంపల్సరీ. ఉన్న వాళ్ళు కూడా ఉన్న నెంబర్ నే ఒక మెసేజ్ ద్వారా, ఒక ఎస్ఎంఎస్ ద్వారా దాన్ని అప్డేట్ చేసుకోవడం తప్పు లేదు. మీకు ఇలాగ వస్తుందన్నమాట అండి వాహన్ పరివాహన్ అని. కానీ ఇక్కడ చూడండి సారథి అని ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్తుంది. మొబైల్ నెంబర్ అప్డేట్ అని ఉంది చూడండి. అక్కడ మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే కనుక కరెక్ట్ గా ఫీడ్ చేయండి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వేయండి. అలాగే కార్డ్ హోల్డర్ అంటే మీరు ఎక్కడ స్టేట్ ఎక్కడ, అంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా అంతా చేయొచ్చు మాట అండి. ఒక్క ఏపీ అనే కాదు, అన్ని స్టేట్స్ వాళ్ళు అందరూ చెయ్యాలన్నమాట. వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ స్టేట్ అన్నది ఏంటో వెయ్యండి. అలాగే ఇక్కడ క్యాప్చ్ అన్నది టైప్ చేసి మీరు కిందన క్యాప్చ్ ఇస్తారు. ఆ కోడ్ ని టైప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ మొబైల్ నంబర్ కి ఓటీపీ వెళ్తుంది అన్నమాట అండి. ఇలా సబ్మిట్